ఫ్రెండ్స్ నమస్తే. ఇది ఎక్సోమి క్షోమి 32లో వచ్చిందండి. ఇది ఈ ప్యాన్లో 32 ప్యాన్లో ఇది ఎస్టీ ప్యాన్. ఇది గన్ టైప్ టీకాను. ఇది కంప్లైంట్ ఏంటన్నదో ఒకసారి చూద్దాం. మైక్రోస్కోప్లో చూపిస్తాను, సార్ చూడండి. ఒకసారి ఆన్ చేసి వోల్టేజ్ చూద్దాం. ఇది సీకేవీలు ఎక్కడ కట్ చేయలేదు. సీకేవీలు ఈ సైడ్ కూడా ఎక్కడ కట్ చేయలేదు. మరి ఐసీ దగ్గర ఏమైనా కట్ చేశారని చూద్దాం ఒకసారి. ఐసీ దగ్గర అయితే కట్ చేశారు. ముందు అయితే ఎక్కడో ఆల్రెడీ రిపేర్కి వెళ్ళి వచ్చింది. చూడండి, LC1 LC2 అదే LC1 LC2 కట్ చేశారు. ఇది కట్ చేసే ఉంది. ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే ఏమైనా వోల్టేజ్ వస్తున్నాయా ఏంటో తెలుస్తుంది. బ్లాంక్ ఆన్ అవుతుంది. మెయిన్ వోల్టేజ్ 12 volts వస్తుంది. VGL ఏం రాలేదు. VGH కూడా ఏం రాలేదు. VCOM కూడా అన్ని వోల్టేజ్ కూడా రాలేదు. సీకేవీలో ఒకసారి కట్ చేసి చూద్దాం. కాఫీ ఏమన్నా బర్న్ ఉందని చూద్దాం. కాఫ్ ఏం బర్న్ అది ఏం లేదు. కాఫ్ బర్నింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కాఫ్ బర్న్ ఏం లేదు. ఒకసారి రైట్ సైడ్ సీకేవీలు కట్ చేసి చూద్దాం. మనం ఇది ఎస్టీవీ ట్రాక్, ఫస్ట్ ట్రాక్ అవునా కాదో ఒకసారి చూద్దాం. ఉండండి, ఎస్టీవీ ట్రాక్ అవునా కాదని. ఇక్కడ పేర్లు రాశాడు కదా వాడు. ఇవను ఇవన్నీ సీకేవీలు. ఇది VSS. ఇక్కడ VSS ఇచ్చాడు. నా ట్రాక్లకి ఏం పేర్లు లేవు. ఎస్టీవీ ట్రాక్ మూడోది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ అదొకసారి కంటిన్యూ చూద్దాం, అవునా కాదని తెలుస్తుంది. ఇది ST అని ఇచ్చాడు. ఈ ట్రాక్ ఇక్కడికి అదే ఎస్టీవీ ట్రాక్ ఫస్ట్ ట్రాక్ కంటిన్యూ చూపిస్తుంది అనుకున్నదే. ఫస్ట్ ఇది ఎస్టీవీ ట్రాక్ వదిలి CK 1, 2, 3, 4 కట్ చేశాను. సరే ఆన్ చేసి చూద్దాం, ఏమన్నా డిఫరెన్స్ ఏముందేమో. ఆన్ చేశాను, డిఫరెన్స్ ఏం లేదు. ఎక్కడ కూడా ఏం డిఫరెన్స్ లేదు. బ్లాంకే ఆన్ అవుతుంది. మిగతాయి కూడా కట్ చేద్దాం. ఇటు సైడ్ కాకపోతే మళ్ళీ అటు సైడ్ కట్ చేయాల్సి వస్తుంది. ఇటు సైడ్ కనెక్ట్ చేసి ఇది LC1 LC2 ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి అక్కడ కట్ చేసే ఉంది కాబట్టి అవి కట్ చేయక్కర్లేదు. ఒకసారి మళ్ళీ ఆన్ చేద్దాం. మొత్తం కట్ చేసాం కదా. ఏం లేదు, మొత్తం బ్లాంక్. స్టార్టింగ్ ఎలా ఉందో అలాగే ఉంది. అండ్ వోల్టేజ్ ఏమన్నా ఉన్నాయా అంటే వోల్టేజ్ కూడా చూద్దాం ఒకసారి. ఏమన్నా వోల్టేజ్ ఏమన్నా 1, 2 అయినా ఏమైనా వచ్చాయేమో. మెయిన్ వోల్టేజ్ 12 volts ఉంది. VGL ఏం లేదు, VGH ఏం లేదు, మిగతా వోల్టేజ్ ఏం రాలేదు. ఒకసారి ఇలా ఉంచి లెఫ్ట్ సైడ్ కూడా కట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఇది LC1, ఇది LC2. ఈ రెండు వదిలి మిగతా కట్ చేద్దాం. అబ్బా,
ఈ 4 కట్ చేశాను. చూద్దాం సార్, ఆన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ కట్ చేశాను. లెఫ్ట్ సైడ్ కట్ చేసినా సరే అస్సలు ఏం కూడా రాల. లైన్స్ కానీ ఇక్కడ కూడా సార్ మొత్తం కట్ చేసేద్దాం. అయితే ఒకటి ఇది కూడా కట్ చేశాను. మొత్తం కట్ చేసాను. ఇటు సైడ్ కూడా ఆన్ చేశాను. లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం కట్ చేస్తాం. మరి ఇప్పుడు ఏమన్నా ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు, మొత్తం బ్లాంక్. మొత్తం ఏ వోల్టేజ్ కూడా రాలేదు, మొత్తం బ్లాంక్లోనే ఉంది. ఓన్లీ ఆ మెయిన్ వోల్టేజ్, ఈ మిగతా తప్ప ఏ వోల్టేజ్ రాలేదు. మరి మనం ఇటు సైడ్ ఎస్టీ ఒకటి వదిలేసాం. ఇది కూడా కట్ చేసి చూద్దాం సరే. ఇది కూడా కట్ చేసాం. ఆన్ చేస్తాను. ఆన్ చేశాను. ఏమీ రాలేదు ఫ్రెండ్స్. అసలు ఏ వోల్టేజ్ కూడా రాలేదు. అసలు 2 సైడ్లు కట్ చేస్తే ఒక బార్స్ అన్నా సరే రావాలి. బార్స్ కూడా ఏం రాలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను టీకాన్కి కాఫ్ ఓపెన్ చేస్తాను. కాఫ్ ఓపెన్ చేస్తే అసలు ఎంటీ టీకాన్ మీద అయినా సరే వోల్టేజ్ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే అసలు ఎంటీ టీకాన్కే వోల్టేజ్ ఏం రాలేదా, మొత్తం టీకానే పోయిందా అన్నది ఒకసారి చూద్దాం. ఓపెన్ చేస్తాను. మనకి బాండింగ్ మిషన్ ఉంది కాబట్టి ఒకవేళ మళ్ళీ కొత్త టీకాన్ వేయవలసి వచ్చినా వేయచ్చు. ఓపెన్ చేశాను. మొత్తం స్కాల్ దేనికి అది ఓపెన్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి వోల్టేజ్ ఏమైనా అత్తనేమో ఇప్పుడు చూద్దాం ఒకసారి. విజియాలో విజిహెచ్ వీకం ఆన్ చేసి మరి 2 పక్కల చూసాను, ఏం రాలేదు. ఇప్పుడు ఆన్ చేశాను. విజిహెచ్ వస్తుంది. విఎస్ఎస్ కూడా -6 వస్తుంది. విజిఎల్లో కూడా -8 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి మనకి. ప్యానల్లో మరి 2 పక్కల ఓపెన్ చేసినా సరే మనకి ఏం రాలేదు. సీకేవీలు అన్నీ కట్ చేసిన. ఇక్కడ ఆడియో ఈవెన్ ఇక్కడే కట్ చేసేసాం కాబట్టి ఆడియో ఈవెన్ షార్ట్ ఉందా అంటే షార్ట్ లేదు. ఆడియో అదే LC1 LC2 ఇక్కడ కట్ చేసాం. మరి ఇంకా కాప్ కంప్లైంట్ అంటే కాప్ కంప్లైంట్ కూడా కాపు కూడా బాగానే ఉంది. కానీ మొత్తం ఓపెన్ చేస్తే వచ్చింది, ఆన్ అయింది. అయితే ఈ స్కాలర్ మళ్ళీ నేను కొత్త స్కాలర్ వేసి అప్పుడు చూద్దాం ఒకసారి. లేకపోతే ఈ స్కాలర్ వేద్దామా? అసలు బొత్తిగా వోల్టేజ్ రాకపోతే మనకి ఇటు అటు సీకేలు అన్నీ కట్ చేసినా రాలేదు. అసలు ప్యాన్లో ప్రాణం ఉన్నట్టు కూడా చూపించలేదు అసలు. అంటే ఒక లైను ఏదోటి బ్లాంకో లైను ఏదోటి రావాలి కదా, అసలు ఏం రాలేదు.
అసలు ఏం కూడా ఆన్ అవ్వలేదు. చూద్దాం స్కాలర్ వేసేప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ నమస్తే. వేరే స్కాలర్ వేస్తున్నాను దీనికి. వేరే స్కాలర్ తీసాను. దీనికి కాపు అంటిస్తున్నాను. ఆల్రెడీ ఏసీఎఫ్టీసీ టేప్ వేసాను. కరెక్ట్గా మ్యాచింగ్ చేశాను. ఒకసారి ఈ టీ ఐరన్తో మనం దాన్ని ఒకసారి ప్రెస్ చేయాలి గట్టిగా, లేకపోతే గమ్ టైట్ అయ్యేదాకా జస్ట్ ఏసీఎఫ్ గమ్ము టైట్ అయ్యే వరకు కొంచెం మనం దీంతో కొద్దిగా దింపట్టుకోవాలి నొక్కి పెట్టి. అప్పుడు ఆ టేప్ ఎప్పుడైతే టైట్ అయిందో మనకి కొంచెం ఇంకా ఎటు జరగదు, కాపు కరెక్ట్గా ట్రాక్ల మీద ఉంటుంది. చూడండి, అదొకటి ఎక్కడ కూడా ఏ ట్రాక్ కూడా మిస్ అవ్వలేదు. ట్రాక్ టు ట్రాక్ కరెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని బౌండింగ్ చేసి బౌండింగ్ మిషన్ మీదకి ఎక్కించి ఒకసారి బౌండింగ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ నమస్తే. ఇదిగో వేరే స్కాలర్ వేసాను. చూద్దాం ఈసారి. మనకి ఫస్ట్ తీసేసిన స్కాలర్ ఎడిట్ కట్ చేసానని చెప్తాను. ఇదిగో చూడండి, ఇది మనం రైట్ సైడ్ కట్ చేసిన ట్రాక్. ఇది ఎస్టీవి ట్రాక్, ఫస్ట్ ట్రాక్ ఎస్టీ. తర్వాత CK1, CK2, CK3, 4, 5, 6, 7, 8. సారీ 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7 ట్రాక్లో మనకి CK ట్రాక్లో ఒకసారి అది కూడా కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకంటే మన వర్క్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి, అర్థమయ్యే విధంగా. మనం ఏదో చెప్పుకోవడం అది కరెక్ట్గా లేదు, కరెక్ట్గా ఉండదు కూడా. ఓకే, ఇది LC1, LC2 వచ్చింది. ఇది LC1, ఇది LC1, LC2. ఇప్పుడు CK1 కూడా ఏదో వచ్చిందో ఒకసారి చూద్దాం. CK1 ఇది వచ్చింది. ఇది CK1 అంటే ఇటు నుంచి వచ్చాయి. సారీ, ఇందాక రాంగ్గా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇది LC1, LC2, CK1, 2, 3, 4, 5, 6. ఇవి 6 కూడా CKVలు. ఈ లాస్ట్ది ST పిన్నే. ఇది కూడా ST పిన్నే. చూడండి, ఇది కూడా ST పిన్ వచ్చింది. ఈ సైడు రెండు ST పిన్లు ఇచ్చాడు. ఇది ST పిన్, ఇది ST పిన్. ఎలా చెప్పగలిగాం ST పిన్ అంటే? చూడండి, ఇది కంటిన్యూటీ చూస్తాను. ఇదిగో ఎక్కడికి, ఇదిగోండి ఇది ST. ఇదిగోండి డైరెక్ట్ చూపిస్తుంది, కంటిన్యూటీ చూపిస్తుంది, అరుస్తుంది. మళ్ళీ ఇందులో అదే కంటిన్యూటీలో చూడండి, ఇది కూడా ST పిన్. ఓకేనా? ఇది LC1, LC2, CK1, CK2, CK3, CK4, CK5, CKV6 అండ్ ST. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ ఈ స్కాలర్ దీన్ని కనెక్టింగ్ అయి ఉన్నప్పుడు మనం ఇవన్నీ కట్ చేసాం. ఎక్కడ వరకు కట్ చేసాం? ఎక్కడ CKV1 వరకు, ఇది CKV2 వరకు, ఇది CKV1.
ఏం చేద్దాం సీకేబీలు ఇక్కడ ఎందుకు కట్ చేయలేదంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడే కట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఇటు సైడ్ ఇక్కడ ఐసీ దగ్గరే కట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ కట్ చేయలేదు. ఇటు సైడ్ కూడా అలాగే ఇదిగోండి, ఇటు సైడ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అయితే మనం రెండు పక్కల కట్ చేసినా సరే బ్లాంకే ఉంది, ఇందాక ఆన్ అవ్వలేదు. ఓకేనా, ఆన్ అవ్వలేదు. ఇప్పుడు ఇందులో ఇప్పుడు కొత్తగా మనం వేరే స్కాలర్ వేసాం కదా, ఈ స్కాలర్లో ఇవేవి కట్ చేయలేదు. లాస్ట్ ఇటు సైడ్ ఎస్టీ పిన్ ఇందాక ఫస్ట్ స్కాలర్లో కట్ చేసాం, ఇటు సైడ్ ఎస్టీ పిన్ ఇటు సైడ్ కట్ చేసాం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ కట్ చేసినా సరే ఇందాక ఏమలేదు. ఇప్పుడు ఎస్టీ పిన్ ఇటు సైడ్ కట్ చేసాను, ఇందాక ఇది కట్ చేయలేదు, మిగతా అన్నీ కట్ చేసాం. ఇప్పుడు ఎస్టీ పిన్ ఇటు సైడ్ కట్ చేశాను, 2 ఎస్టీలు ఉన్నాయిగా, ఇటు సైడ్ కట్ చేశాను. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, ఒకటే కట్ చేశాను ఇటు సైడ్. ఇప్పుడు ఇంకేం కట్ చేయలేదు చూడండి. ఇగో ఇటు సైడ్ కానీ, ఇగో సీకే LC1 LC2 కానీ, ఇదిగోండి LC2 LC1 కానీ ఏవి కూడా కట్ చేయలేదు. ఓన్లీ ఎస్టీ పిన్ ఒక్కటే కట్ చేశాను ఇటు సైడ్. అదిగోండి ఇటు సైడు ఎస్టీ పిన్, ఓన్లీ ఎస్టీ పిన్ ఒకటే కట్ చేశాను. క్లియర్గా కనిపిస్తుంది కదా, ఓన్లీ ఎస్టీ పిన్ ఒకటి కట్ చేశాను. ఒకసారి ఆన్ చేస్తాను, చూద్దాం. ఆన్ చేశాను, చూద్దాం ఒకసారి. అదిగోండి ఫ్రెండ్స్, ఓకే, బ్రహ్మాండంగా ఆన్ అయిపోయింది. అంటే ఓన్లీ ఎస్టీ పిన్ ఒకటే షార్ట్ ఉంది ఇటు సైడ్. చూసారు కదా పిక్చరు, ఎక్కడ కూడా ఏది కూడా లేదు, ఎక్సలెంట్గా ఉంది పిక్చరు. స్కాలర్ మార్చి, అంటే ఇదే స్కాలర్ మీద చేతును ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా కట్ చేసాం కదా. మళ్ళీ దీన్ని మనకు బౌండింగ్ మిషన్ ఉంది కాబట్టి లేకపోతే తప్పనిసరిగా మనం కూడా ఇవే కనెక్ట్ చేయవలసి వచ్చును. ఇటు సైడ్ ఇందాక ఏవైతే కట్ చేసానో అవి మానేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోనే ఫస్ట్ ఎస్టీ పిన్ కట్ చేశాను. కట్ చేస్తే అంతా సరిపోయింది, ఇంకెక్కడ హీట్ కానీ ఏం కూడా లేదు, అంతా సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ ప్యానల్లో మొన్న ఎస్టీ ప్యానల్లో ఇదే ప్యానల్లో ఇంతకుముందు ఒక కంప్లైంట్ చేసాం. మొన్న కలర్స్ మారుతుంటే ఒక వీడియో చేశాను, అది పింక్ కలర్ వస్తుంటే. ఇది పూర్తిగా బ్లాంక్ అయినా సీకేబుల్ లైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడా కూడా సీకేబుల్ కట్ అవ్వలేదు, సీకేబుల్ షార్ట్ అవ్వలేదు. ఓన్లీ ఎస్టీ, ఇక్కడ ఎస్టీ అని పేరుంది, ఇదిగోండి ఎస్టీ అని పేరుంది. ఆ ఎస్టీ అని పేరున్న ఒకే ఒక ట్రాక్ షార్ట్ అయింది, అది కూడా రైట్ సైడ్. ఈ ట్రాక్ ఒక్కటే షార్ట్ అయింది, అది కూడా రైట్ సైడ్. ఇదిగోండి రైట్ సైడ్. అయితే మనకి ఆ ట్రాక్లన్నీ చెప్పాను కానీ ఇంకో ట్రాక్ చెప్పలేదు నేను. ఆ ట్రాక్ ఏం ట్రాక్ అన్నది ఒకసారి దాని గురించి కూడా, దానికి ఎంత వోల్టేజ్ వస్తుంది ఏంటి కూడా అది కూడా ఒకసారి చెప్తాను. ఈ ట్రాక్ గురించి చెప్పలేదు. ఈ ట్రాక్ -6 వస్తుంది. -6 అంటే 90% VGL, సారీ VGL కాదు, VGL 8 వోల్ట్స్ వస్తుంది. అది కూడా క్లారిటీగా, అది ఆ ఒక ట్రాక్ ఏం ట్రాక్ అన్నది కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రాక్ కూడా అయితే ఎస్టీవీ -6 వోల్ట్స్ వస్తుంది. డైరెక్ట్ ఈ ఐసీకే ఉంది కనెక్షన్. కాకపోతే దీనికి ట్రాక్కి నేమ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ ట్రాక్కి నేను నెక్స్ట్ వీడియోలో ఆ ట్రాక్ నేము ఏంటన్నది నేను వివరిస్తాను. ఈ ఎస్టీ ప్యానల్లో ఇంతకుముందు కంప్లైంట్లు చేశాను కాబట్టి ఆ సేమ్ కంప్లైంట్ కాదు, ఇది వేరే కంప్లైంట్ కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది. అంటే ఈ సింగిల్ ట్రాక్ ఏది ఎస్టీ ట్రాక్ కూడా మనకి కంప్లైంట్ వచ్చిన షార్ట్ అయినా సరే బ్లాంక్ అయిపోద్ది అని ఈ ప్యానల్లో వచ్చిన కంప్లైంట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే
ఫస్ట్ ఎక్కువ శాతం LC1 LC2 షార్ట్ అవుతాయి కదా అని ముందే కట్ చేశాను. తర్వాత రైట్ సైడు సీకేవీలన్నీ కట్ చేశాను, అయినా సరే ఉపయోగం లేదు. తర్వాత లెఫ్ట్ సైడు అయినా ఉపయోగం లేదు. మన దగ్గర బాండింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను స్కాలర్ ఓపెన్ చేసి మళ్ళీ కొత్త స్కాలర్ వేసి దాని మీద ఈ ఒక్క ట్రాకే కట్ చేశాను. ఇది ఇంతవరకు ఎందుకు చేయవలసి వచ్చిందంటే మరీ ట్రాక్లన్నీ కట్ చేసి మనం చేసి వీడియోలో చెత్తగా కనిపించకూడదు కాబట్టి మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి మనం చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ మన శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇక్కడి నుంచి తప్పనిసరిగా ప్రతి ప్యానల్లో కూడా ఎన్ని ట్రాకులు రైట్ సైడు ఎన్ని సీకేవీలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని సీకేవీలు ఉంటాయి అన్నది తప్పనిసరిగా వివరిస్తాను. ప్రతి వీడియోలో కూడా నేను ముందుగా మెన్షన్ చేసుకొని మీకు వివరంగా తెలియజేస్తాను. ఏ ట్రాక్ ఏంటి, ఎంత వోల్టేజ్ రావాలి ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ నుంచి మన వీడియోలో చూడొచ్చు. వీడియో లెంత్ ఎక్కువైనా సరే కానీ ఇంకా వివరంగా తెలియజేయడానికి నేను చూస్తాను. ఇకపై నెక్స్ట్ మనం డిసెంబర్ నుండి కూడా మనకి 43 ప్యానల్ వీడియోలు ఇప్పటివరకు నేను తీయలేదు, చాలా సెటిల్ చేశాను కానీ తీయలేదు. మనకి డిసెంబర్ నుంచి 32 తర్వాత నుంచి 40, 50, 55, 49 ఇటువంటి ప్యానల్ అన్నీ కూడా నేను అవి కూడా వీడియోలు తీస్తాను. ఇకపై ఎందుకంటే అక్కడ అవి చేయడానికి ఇప్పటివరకు చేయకపోవడానికి ఏంటంటే దానికి పెద్ద స్టాండ్ కావాలి, స్టాండ్ తీసుకున్నాను ఆ వీడియోలు తీయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.